హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. చాలా అంటే చాలా మూవీస్ ఈ ఫిబ్ సెకండ్ లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన పోతుగడ్డ. ఈ మూవీ నవంబర్ 15న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 10న ఈటీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జాన్ 30కి ఈటీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 2 తెలుగు మూవీ అయిన పుష్ప పార్ట్ 2. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 30కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో మిస్ అవ్వకుండా ఎల్లుండైతే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో మీరు తెలుగు ఆడియోలో చూసేయవచ్చు. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 3 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన ది హంటింగ్ పార్టీ. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో జాన్ 27 అంటే నిన్నటి నుంచి ఒక ఎపిసోడ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంటే ఎవ్రీ మండే ఒక ఎపిసోడ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ప్రస్తుతానికైతే ఒకే ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది జియో సినిమాలో. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా హాలీవుడ్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. జియో సినిమాలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక నెక్స్ట్ మండే అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంటే ఇలా వీక్లీ ఒక ఎపిసోడ్ అయితే రాబోతూ ఉంది. ఒకసారి ఫ్రీగా ఉంటే కనుక ఈ ఎపిసోడ్ చూడడానికి అయితే ట్రై చేయండి. జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ వెబ్ సిరీస్ నుండి ఒక ఎపిసోడ్. నంబర్ 4 మలయాళం మూవీ అయిన ఐడెంటిటీ. ఈ మూవీ జాన్ 2న 3 లాంగ్వేజ్తో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 31కి జీ5లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 3.9 రేటింగ్ అయితే ఉంది. వీలైతే కనుక జాన్ 31కి ఈ మూవీ జీ5లో తెలుగు ఆడియో చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియన్స్ కూడా పక్క నచ్చే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 5 మలయాళం మూవీ అయిన మార్కో. ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. యాక్షన్ అండ్ క్రైమ్ పరంగా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అందులో స్పెషల్గా అంటే మాత్రం యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్లో జాన్ 30కి అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో మిస్ అవ్వకుండా సోనీ లీవ్లో జాన్ 30కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. యాక్షన్ పరంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే కనుక కిల్ మూవీకి ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో ఈ మూవీ అంతకు మించి అయితే ఉంటుంది. వీలైతే కనుక ఈ మూవీ జాన్ 30కి సోనీ లీవ్లో తెలుగు ఆడియోలో చూడడానికి అయితే ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు యాక్షన్ పరంగా. నంబర్ 6 తెలుగు మూవీ అయిన కాఫీ విత్ ఏ కిల్లర్. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2 years బ్యాకే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 31కి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ట్రైలర్ అయితే చూశాను. ఓకే, ఓటీటీలో చూసేలాగైతే అనిపించింది. ఎందుకంటే థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీలైతే కనుక జాన్ 31కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన స్ట్రేంజర్ డార్లింగ్. ఈ మూవీ ఆగస్టు 27న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 27 అంటే నిన్నటి నుంచి జియో సినిమాల్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ నేను ఆల్రెడీ అయితే చూశాను భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. యాక్షన్ సీన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జియో సినిమాలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్కి అయితే కళ్ళు మూసుకుంటారు. అలాంటి బ్లడ్ బాత్ సీన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే సస్పెన్స్కి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. నంబర్ 8
హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన సిబి స్ట్రైక్ సీజన్ 1. యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 27 నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. దగ్గర ఇప్పటికి చూసుకుంటే సీజన్ 6 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్క సీజన్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ వెబ్ సిరీస్కి జాన్ 27 అంటే నిన్నటి నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. సో ప్రస్తుతానికి చూసుకుంటే కనుక సీజన్ 1 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి డ్రామా వెబ్ సిరీస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఉంటారు. తెలుగు ఆడియన్స్ చూసుకుంటే వారు ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 9 కొరియన్ వెబ్ సిరీస్ అయిన స్వీట్ అండ్ సాల్ట్ ఆఫీస్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు భయ్య, 2017లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి తెలుగు ఆడియోను యాడ్ చేసి జాన్ 27 అంటే నిన్నటి నుంచి అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా వెబ్ సిరీస్ చాలా అంటే చాలా మంది తెలుగు ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కొరియన్ డ్రామా సిరీస్ కూడా తెలుగు ఆడియన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 సంక్రాంతి రోజున చాలా అంటే చాలా మూవీస్ థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కానీ వాటి అన్నిటిలోనూ మంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉందా అని అంటే ఆ మూవీనే సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5లో ఫిబ్రవరి 2nd వీక్ అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే అఫీషియల్గా డేట్ అయితే రాలేదు. అన్అఫీషియల్గా చూసుకునే కనుక ఫిబ్రవరి 2nd వీక్కి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా మందికి అయితే నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లేదు ఓటీటీలో చూస్తామనుకుంటే కనుక ఇంకొక 2 వీక్స్ ఆగితే కనుక జీ5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ఐ వాంట్ డాన్స్ విత్ సంబాడీ. ఈ మూవీ డిసెంబర్ 23న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 27 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా ఈ మూవీ అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ డ్రామా మూవీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. నంబర్ 12 తెలుగు మూవీ అయిన కోబలి. ఈ మూవీ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లో ఫిబ్రవరి 4కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ చాలా అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో మిస్ అవ్వకుండా ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫిబ్రవరి 4న డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ నుండి నేను టీజర్ అయితే చూశాను భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. నాకు తెలిసి మరొక బ్లాక్ బస్టర్ అయితే తెచ్చుకునే అవకాశం అయితే ఉంది డిస్నీ హాట్‌స్టార్ నుండి. వీలైతే కనుక ఒకసారి ఫిబ్రవరి 4కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగులోకి డబ్ చేస్తున్న మూవీస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఆ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.